హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా ఇంటికి దసరా సందర్భంగా ఒక టీవీని అయితే పర్చేజ్ చేయడం జరిగింది. అదైతే మేము ముందుకు అన్బాక్సింగ్తో తీసుకొద్దామని చెప్పేసి అన్బాక్సింగ్ చేస్తున్నానండి. మా చిన్నబ్బాయి అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాడు. ఆ, మేమైతే ఎప్పటి నుంచో ఎల్జీనే వాడుతున్నాం, అందుకని చెప్పేసి ఎల్జీని అయితే పర్చేజ్ చేయడం జరిగింది. దీని మోడల్ చూసుకుంటే మనకు ఎల్జీలో 4K టీవీ అండి. ఇది 43 ఇంచెస్ టీవీ. దీని మోడల్ నెంబర్ వచ్చేసి UT80506 అండి. ఇది వచ్చేసి 4K సిరీస్లో బేస్ వేరియంట్లో టాప్ లైన్ మోడల్ అని చెప్పేసి చెప్పారు. దీని పిక్చర్ క్లారిటీ అది చూసుకుంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఒకసారి దీని బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపల కంటెంట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే మనకైతే టీవీ స్టాండ్స్ ఉంటాయి కదండి, లెగ్స్, అవి అయితే మనకు వచ్చాయన్నమాట. పై సైడ్లో అయితే ఇంకోటి రిమోట్ సెక్షన్ అయితే రావాలి కానీ లేదు. మరి ఏమైనా ప్యాకింగ్లో మిస్ అయిందా లేకపోతే ఏమైంది అని చెప్పేసి అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఒకవేళ అయితే లోపలికి లేదనుకోండి, ఒకసారి టీవీ సేల్ చేసిన వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మనకు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికోసం అని చెప్పేసి ఏమీ భయం లేకుండా దర్జాగా నేనే ఓపెన్ చేస్తున్నాను. లోపల సైడ్ ఏముందా అని చెప్పేసి వెతికాను కానీ ఏమీ అయితే దొరకలేదు నాకు. ఒకసారి టీవీ బయటికి చూద్దామని చెప్పేసి టీవీని అయితే లిఫ్ట్ చేశాను అనమాట. చాలా అంటే చాలా స్లిమ్గా ఉంది టీవీ. లోపల వచ్చేసి మనకు మిస్ అయిన కంటెంట్ అయితే దొరికింది. మా అబ్బాయి అయితే దొరికిందని చెప్పేసి అంటే అంటున్నాడు. అది పై సైడ్ కాకుండా పక్క సైడ్ పడిపోయి చూపిస్తున్నాడు, చూడండి ఒకసారి. చూడడానికైతే ఇలా ఉంది. దీంట్లో వచ్చేసి మనకు మిగతా బాక్స్లో టీవీకి యూజ్ అయ్యే కిట్ మొత్తం దాంట్లోనే ఉంటుంది అన్నట్టు. ఆ కిట్ అనేది చాలా మ్యాండేటరీ. ఎందుకంటే దాంట్లో వచ్చేసి మనకు మ్యాజిక్ రిమోట్ ఉంటుంది, వారంటీ ఇన్ఫర్మేషన్ గైడ్ ఉంటుంది, అలాగే మనకు ఆ పవర్ కేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సమ్ మోర్ డాక్యుమెంట్స్ అన్ని దాంట్లోనే ఉంటాయి అన్నమాట. టీవీ అయితే ఓపెన్ చేయగానే మనకైతే ఫస్ట్ లుక్ అనే అనమాట ఇగో ఇలా ఉందండి. కింద వచ్చేసి కొంచెం గ్రే ఇష్యూ అండ్ వచ్చేసి డిస్ప్లే మొత్తం ప్యూర్ బ్లాక్లో, దానికి వచ్చేసి ఒక స్టిక్కర్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి పవర్ రేటింగ్ వచ్చేసి దీనికైతే 1 స్టారే ఉండడం జరిగింది. మినిమం 5 స్టార్ రేటింగ్ ఉన్నట్లయితే మనకు ఇంట్లో పవర్ సేవింగ్ అనేది కొంచెం బాగా ఉంటుందన్నమాట. ఇలా 1 స్టార్ ఉన్నది తీసుకున్నట్లయితే మనకు అనేది అంత పవర్ సేవింగ్ అయితే ఉండదు. ఒక్కసారి బ్యాక్ సైడ్ వ్యూ చూపిద్దామని చెప్పేసి మా అబ్బాయి అయితే వచ్చాడు. వాల్ మౌంటింగ్ కోసం అయితే 4 పోర్ట్స్ ఉన్నాయి. అలాగే సైడ్ చూసుకుంటే మనకు ఇంటర్నెట్ పోర్ట్ అండ్ యూఎస్బి పోర్ట్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇంటర్నెట్ పోర్ట్ ఒకటి, యూఎస్బి పోర్ట్ ఒకటి, అదొకటి, కేబుల్ ఒకటి. మనం అలాగే సైడ్ చూసుకున్నట్లయితే మనకు దీనికి డిష్ వితౌట్ డిష్ పెట్టుకుంటా డైరెక్ట్ డిష్ కనెక్షన్ పెట్టుకుంటే ఒక పిన్ ఉంది, డిష్ పిన్ ఒకటి ఉంది, హెచ్డిఎంఐ కేబుల్స్ 2 ఉన్నాయి అండ్ యూఎస్బి కనెక్షన్ ఒకటి ఉందండి. సైడ్కి వచ్చేసి మొత్తం యూఎస్బి వచ్చేసి 2 ఉన్నాయండి, హెచ్డిఎంఐ వచ్చేసి 3 ఉన్నాయి. అలాగే మనకు ఆర్ఎఫ్ కేబుల్ ఒకటి అండ్ డైరెక్ట్ యాంటీనా కేబుల్ ఒకటి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో అయితే అన్నీ మనకు సరిపోయే కంటెంట్స్ అయితే అన్నీ ఉన్నాయి, ఏ ఒక్కటైతే మిస్ చేయలేదు. ఈ టీవీలో నాకు ఎస్పెషల్లీ బాగా నచ్చింది ఏంటంటే దీనికి మనం సెటప్ బాక్స్ అయితే యూజ్ చేయని అవసరం లేదని చెప్పారు. ఏ విధంగా అయితే లోపలనైతే మనకు ఆటోమేటిక్గా మనం ఏదైతే యూజ్ చేసుకుంటామో సెటప్ బాక్స్ ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. దానికి సంబంధించిన కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేసుకుంటే సరిపోతుందని చెప్పారు. అదైతే ఎలా ఉందో యూజ్ చేసిన తర్వాత నేను దాని గురించి మళ్ళీ ఒకసారి అయితే నేను దాని గురించి అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పినట్టు లోపల వచ్చిన సపరేటు ఒక దాంట్లో ఉన్నదైతే కేబుల్ ఒకటి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దాంట్లో చూసుకుంటే మనకు రిమోట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లోపల అయితే 2024 న్యూ స్టిక్కర్ అని చెప్పేసి ఒక స్టిక్కర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది టీవీ కంటిన్యూ పెట్టాలి కావచ్చు మేబీ. నెక్స్ట్ వచ్చేసి ఈ చెప్పాను కదండి, వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ దానికి సంబంధించిన గైడ్ అని చెప్పేసి. ఒకసారి నేనైతే రిమోట్ ఓపెన్ చేస్తాను, లుక్ ఎలా ఉందో చూడడానికి. లుక్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ప్రీమియంగా ఉందండి. కాకపోతే కొంచెం లైట్ వెయిట్ ఉంది. బహుశా దీంట్లో సెల్స్ అయితే లేకుండా ఉండొచ్చేమో. దాంతోపాటుగానైతే మనకు దీంట్లోనే ఒక 2 స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేంటబ్బా మిగతా ఏమైనా మర్చిపోయారా అని చెప్పేసి అయితే అనుకున్నాను. అవి 2 స్క్రూస్ ఎందుకు ఇచ్చారో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, 2 అయితే స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకేమైనా ఉన్నాయని వెతికాను కానీ లేవు దాంట్లో. వారంటీ ఇన్ఫర్మేషన్ గైడ్ అవే ఉన్నాయి.
వీటిని అయితే పక్కకు పెట్టేసి ఈ లెగ్స్ని అయితే ఓపెన్ చేస్తానండి. ఒకసారి ఎలా ఉన్నాయో చూద్దాం బిల్డ్ క్వాలిటీ పరంగా. ఒకసారి దీని లెగ్స్ని అయితే ఓపెన్ చేసినట్లయితే నేను ఒకటి, మా అబ్బాయి అయితే ఒకటి ఓపెన్ చేసామండి. చూడ్డానికి అయితే ఒక క్రోమ్ ఫినిష్లో చాలా అంటే చాలా ప్రీమియంగా ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు వన్ స్టెప్ స్టాండ్ కింద ఫిట్ చేసుకోవడానికి అయితే ఉన్నాయి. ఇవి ఎలా అంటే ఇదివరకు అయితే 2 స్క్రూస్తో ఫిట్ చేసేది కదా మనకు, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి వచ్చి, ఇప్పుడు వచ్చేసి సెంటర్లోనే ఒకటే స్క్రూ ఇచ్చారు. దానికి సపోర్ట్ ఇంకొకటి ఇచ్చారనమాట. డిస్ప్లే అయితే మనం ముట్టుకుంటే ఫింగర్ ప్రింట్స్ అయితే పడిపోతున్నాయి. అదేవిధంగా రిమోట్ చూసుకుంటే రిమోట్ కూడా సిల్కీ బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది మనకు. రిమోట్ వచ్చేసి ఒకసారి ఈ రేపర్ తీసేసి చూద్దాం ఒకసారి ఎలా ఉందో రిమోట్ అనేది. ఈ రేపర్ను రిమూవ్ చేసినట్లయితే చాలా స్లీక్ అని సిల్కీగా ఉందండి. నేను చెప్పినట్టే దీంట్లో అయితే ప్రజెంట్ అయితే సెల్స్ లేవు. అందుకోసం అని చెప్పేసి ఇది చాలా వేడి తక్కువ ఉంది. మధ్యలో అయితే ఒక మౌస్ కర్సర్లా ఉందండి. అది రోల్ చేస్తుంటే రోల్ అవుతూ ఉంది. ఇదివరకు ఉన్న మా పాత టీవీకి కూడా ఉంది, కానీ ఇదైతే కొంచెం చాలా స్మూత్గా అండ్ నీట్గా ఉంది. బాటంలో వచ్చేసి ఎల్జీ అని రాసింది. కొన్ని హాట్ కీస్ అయితే ఇవ్వడం జరిగింది దానిపైన. అలాగే దీని లెగ్స్ అయితే ఇప్పుడు ఒకసారి అయితే ఫిట్ చేసి చూద్దాం. ఫిట్ చేసిన తర్వాత టీవీని అయితే ఒకసారి స్టాండ్ చేసి ఎలా ఉందో ఏందనేది ఒకసారి చూద్దాం. ఈ టీవీ స్టాండ్ను ఫిట్ చేయడానికి అయితే ఫస్ట్ అయితే ఖచ్చితంగా ఈ టీవీ స్టాండ్ ఫిట్ చేయాలంటే ఖచ్చితంగా అయితే ఇద్దరు ఉండాలండి. ఒకరి వల్ల అయితే ఖచ్చితంగా కాదు. నేను ఫిట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటే అది నా వల్ల అయితే అసలే కావట్లేదు. ఊరికే నేను దానికి పెట్టి స్క్రూ పట్టుకోగానే పడిపోతుంది. మా అబ్బాయిలు అయితే చిన్నపిల్లలు కాబట్టి దాన్ని వెయిట్ని అయితే క్యారీ చేయలేకపోతున్నారు. ఇక ఎలాగోలా అని చెప్పేసి కాలు మీద పెట్టుకొని నిదానంగా స్క్రూ అయితే ఫిట్ చేయడం స్టార్ట్ చేశాను. అయినా కానీ ఇగో ఈ విధంగా పడిపోతూ ఉంది. కానీ ఎలా అయినా దీన్ని ఫిట్ చేసి ఇవాళ చూడాలని ఖచ్చితంగా డిసైడ్ అయ్యాను అనమాట. అందుకోసం అని చెప్పేసి ఎలా అయినా ఫిట్ చేయాలని చెప్పేసి ఫిట్ చేస్తూ ఉన్నాను. ఇలా కాదని చెప్పేసి ఇక ఒక కాలు మీద అయితే దర్జాగా దాన్ని పెట్టుకొని ఇప్పుడు చాలా ఓపికతో దాన్ని ఫిట్ చేయడానికి అయితే నిశ్చయించుకున్నాను. యాక్చువల్గా దాన్ని ఫిట్ చేయడానికి యూజ్ చేసే స్క్రూ డ్రైవర్ అయితే ఇది కాదని చెప్పేసి చివరిగా అర్థమైంది. తర్వాత వేరే స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చుకొని దీన్ని అయితే ఫిట్ చేశాను అనమాట. అది వచ్చేసి స్టార్ టైప్ ఉందన్నమాట స్క్రూ. మన దగ్గర ఉన్న టెస్టర్ వచ్చేసి ఫ్లాట్గా ఉంది. అందుకని చెప్పేసి అది ఊరికే గ్రిప్ మిస్ అవ్వడం వల్ల ఊరికే పడిపోతూ ఉంది. తర్వాత వచ్చేసి మన ఈ స్క్రూ డ్రైవర్ అనేది దొరకబట్టి మళ్ళీ దీన్ని జాగ్రత్తగా కంప్లీట్గా ఫిట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే ఫస్ట్ది అయితే అటో ఇటో చేసి దిగ్విజయంగా పూర్తి చేయడం అయితే జరిగింది. మా ఇంట్లో దాదాపుగానైతే ఎల్జీ బ్రాండ్స్ ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే వీఆర్ ట్రస్టెడ్ ఎల్జీ బ్రాండ్స్. అంటే మిగతావి బాగోవా అని కాదు, ఇంతకంటే బాగా వచ్చేది సోనీ ఉంటుంది, అది అన్నీ ఉంటుంది. కానీ దీంట్లో ఎల్జీలో మనకు వచ్చేసి టీవీ విషయంలో మాత్రం మనకు రిమోట్లో ఉండే స్క్రోలింగ్ బటన్ ఉంటుంది చూసారా, మౌస్లో ఉంటుంది చూసారా మిడిల్లో, అలాంటి బటన్ అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలకైతే. అందుకు మళ్ళీ మ్యాజిక్ రిమోట్ అనేది చాలా ఇష్టం కాబట్టి అందుకోసం అని చెప్పేసి దీన్ని పర్చేజ్ చేయడం జరిగింది. మనకు ఇంకా సోనీలో రిమోట్ కూడా చాలా ప్రీమియం ఉంటుంది. ఇంకా సామ్సంగ్లో రిమోట్ అయితే ఇంకా చాలా బాగా నస్తుందండి. దానికైతే సి టైప్తో ఛార్జింగ్ పెట్టవచ్చు అండ్ సోలార్తో ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా టెక్నాలజీ పరంగా అయితే రిమోట్ అయితే సామ్సంగ్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే ఎలా అయితే ఖచ్చితంగా అయితే స్టాండ్స్ అయితే ఫిట్ అయితే చేశాను ఫ్రెండ్స్. దీన్ని స్టాండ్ పైన నిలబెట్టినట్లయితే చూడడానికి అయితే లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మా ఇంట్లో ఇదివరకు అయితే ఉన్నదైతే 32 ఇంచెస్ టీవీ అనేది ఉందన్నమాట. ఇప్పుడు కొంచెం 43 ఇంచెస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే చిన్న చిన్నవి ఇప్పుడు టీవీలో కూడా గేమ్స్ అనేది వస్తున్నాయి కదా, గేమ్స్ కోసం అని చెప్పేసి దాన్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. అలాగే ఇప్పుడైతే ఒకసారి అయితే పవర్ కేబుల్ అనేది కనెక్ట్ చేసి మనకు ఏ విధంగా పిక్చర్ క్వాలిటీ అనేది ఉందో ఒకసారి అయితే చూద్దామండి మనమైతే. దానికోసం అయితే ఫస్ట్ మనకు వెనకాల ఒక కేబుల్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. ఆ కేబుల్ అనేది మనం టీవీకి బ్యాక్ సైడ్లో కనెక్ట్ చేసి దాన్ని మనం పవర్ సప్లై యూనిట్కి కనెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా పవర్ అనేది జనరేట్ అవుతుంది. దీనికైతే పెద్దగా మనం రిస్క్ తీసుకోవాల్సిన అయితే పని అయితే లేదు. సోనీలో అయితే పవర్ ఫ్లక్చువేషన్ కాకుండా ఒక అడాప్టర్ అయితే వస్తుందండి. దీనికైతే అలాంటిది అయితే ఏమి రాలేదు మరి.
బహుశా స్టెబిలైజర్ ఏమన్నా పర్చేజ్ చేయాలో లేదో నేను అడగలేదు. ఒకసారి అయితే కనుక్కొని మీకు ఇన్ డీటెయిల్ రివ్యూ అయితే చేస్తాను దీనిది. దాంట్లో అయితే మీకు దీని డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ నేను. మా ఇంట్లో వాడే హోమ్ థియేటర్ అయితే జేబీఎల్ అయితే వాడుతున్నాను ప్రజెంట్ అయితే. ఇప్పుడు పెద్ద టీవీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది కావచ్చు మేబీ. జేబీఎల్ వచ్చేసి 300 వాట్స్ అండి అది. నెక్స్ట్ టీవీ అయితే పవర్ కనెక్ట్ చేయగానే మనకైతే సెంటర్లో ఒక రౌండ్ వైట్ బాల్ లాంటిది అయితే రావడం జరిగింది. మేబీ బూటింగ్ కోసం రెడీగా ఉందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేనైతే. ఇది అది ఏమి కలగట్లేదు, అలానే ఉంటుంది. ఓకే, కదిలింది. అదే అండి మా పాత టీవీ. ఇది కొత్త టీవీ. రిమోట్ని అయితే పేర్ చేయమని చెప్పేసి అంటుంది. దీంట్లో అయితే మరి ఎందుకో సెల్ అయితే రాలేదు, ప్రొవైడ్ అయితే చేయలేదు. మరి లేకపోతే మిస్ అయ్యాయో నాకైతే అర్థం కాలేదు. దీనిలో అయితే మా పాత రిమోట్ని అయితే కనెక్ట్ చేసి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. దీని సెటప్ అనేది ఖచ్చితంగా చెప్పాలంటే నాకు కూడా పూర్తిగా తెలియదు. ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. అక్కడ మనకు స్క్రీన్లో విజిబుల్ అవుతున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా నేనైతే ఆ ఇన్స్ట్రక్షన్ చూసుకుంటూ ముందైతే వెళ్తున్నానండి. ముందు వెళ్తున్నప్పుడు అదైతే వైఫైని అయితే కనెక్ట్ చేయమని అడిగింది. యాజువల్గా మనకు ఇంట్లో వైఫై లేదు కాబట్టి మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసి కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కానీ నేనైతే ఈ టీవీని షోరూంలో చూసినప్పుడైతే విజిబిలిటీ పరంగా మనకు సోనీ బ్రావియా 2తో కంపేర్ చేస్తే నాకు విజిబిలిటీ అంటే మనం ఎక్కువ హెచ్డి ఛానల్ కంటే లోకల్లో హెచ్డి ఛానల్సే ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి హెచ్డి ఛానల్స్ క్లారిటీ అనేది దీంట్లో చాలా బాగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొన్ని విషయాలలో మనకు సోనీ అనేది బాగా క్లారిటీ ఉన్నా కానీ మనీ పరంగా మాత్రం ఇదైతే తక్కువలో ఉంది, ప్లస్ క్లారిటీ ఉంది. అది కూడా బాగానే ఉంది కానీ నాకెందుకో దాని క్లారిటీ దీని క్లారిటీ పక్కన పెట్టి చూసినట్లయితే వాల్యూ ఫర్ అయితే ఇది అనిపించింది. ఇది వచ్చేసి మనకు నియర్లీ 34,000 వరకు అయితే మనకైతే ఇదైతే రావడం జరిగిందండి. అదే సోనీ బ్రావియా 2 చూసుకుంటే మనకు ఆఫర్లో వచ్చినప్పుడు అయితే 36, 38 అయితే పడింది. ప్రజెంట్ నేను పర్చేజ్ చేసినప్పుడు అయితే మాత్రం మెల్లగా దసరాకి పర్చేజ్ చేస్తే తగ్గుతుందిలే అని వెయిట్ చేశాను. కానీ దసరాకి రేట్లు పెరిగినాయి. 38,000 రూపీస్ అలా చెప్పారండి. ఇక మన వల్ల కాదులే అని చెప్పి దాన్ని వదిలేసి 34,000కి అయితే దీన్ని పర్చేజ్ చేశాను. అందుకని చెప్పేసి మళ్ళీ క్లారిటీ పరంగా కూడా నాకే ఇది కొంచెం బెటర్ అనిపించింది. మళ్ళీ ఆల్రెడీ ఎల్జీనే యూజ్ చేస్తున్నాం కదా, మళ్ళీ పిల్లలకు కూడా బేసిక్ రిమోట్ అంటే ఇష్టం కదా అని చెప్పేసి దీన్నే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే దీన్ని చూసుకుంటే మనకు సర్వీస్ కూడా మా ఏరియాలో చూసుకుంటే ఎల్జీ సర్వీస్ అనేది చాలా అంటే చాలా క్విక్గా ఉంటుంది. ఇవాళ తీసుకున్నామంటే రేపు వచ్చేసి ఇన్స్టలేషన్ అయిపోతుంది. ఏదన్నా పర్చేజ్ చేసినప్పుడు ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, వితిన్ 24 అవర్స్లో కానీ లేకపోతే 12 అవర్స్లో కానీ సాల్వ్ చేయడం జరుగుతుంది. అంటే మాది ఒక రూరల్ ఏరియా కాబట్టి. అదే సిటీలోనైతే ఏది తీసుకున్నా కానీ మనకైతే క్విక్గా జరగడం జరుగుతుంది. అంటే వాళ్ళ వర్క్ అనేది ఫినిష్ చేస్తూ ఉంటారనమాట. కానీ మన ఏరియాలో చూసుకుంటే మనకైతే సర్వీస్ అంటే ఇక్కడ ఎక్కువ ఎల్జీకి సంబంధించిన వాళ్ళు ఉండడం వల్ల ఎల్జీ సర్వీస్ అనేది కొంచెం బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. దానివల్ల నేనైతే దీన్ని చూస్ చేసుకోవడానికి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ కానీ లేకపోతే వాషింగ్ మిషన్ కానీ వాటిని చూస్ చేసుకోవడానికి కూడా ఇది ఒక కారణం అని చెప్పుకోవచ్చు. మరి అన్నీ తీసుకున్నారు, మరి హోమ్ థియేటర్ విషయంలో ఎందుకంటే జేబీఎల్ తీసుకున్నారు అంటే అది అప్పుడు ఆఫర్లో వచ్చినప్పుడు దాన్ని అయితే అలా పర్చేజ్ చేయడం జరిగింది. అదొక 30,000 అలా ఉండేదన్నమాట. జేబీఎల్ అప్పుడు ఆఫర్లో వచ్చినప్పుడు వచ్చేసి మనకు 15,000 50% డిస్కౌంట్లో వచ్చింది. కార్డ్ ఆఫర్ అవన్నీ యూజ్ చేసుకుంటే మనకు 12,000 13,000లో వచ్చింది. అందుకని చెప్పేసి అప్పుడు దాని బడ్జెట్కు అది వర్త్ అనిపించింది. ఇప్పటిదాకా దాన్ని తీసుకొని ఒక 5 ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పటి వరకు దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎంత మంచి సౌండ్ క్లారిటీని ప్రొవైడ్ చేస్తుందంటే ఒక స్టీరియో సిస్టమ్ ఉంటుంది. అంటే స్టీరియో సౌండ్ సిస్టమ్ కానీ డాల్బీ సిస్టమ్ కానీ చాలా బాగా ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ అండి, టీవీ అయితే ఆన్ అయిపోయింది. చాలా అంటే చాలా మంచి ఒక విజువల్ అయితే కనపడింది. మా పిల్లలు అయితే వావ్ అన్నారు ఒకసారి. ఎందుకంటే ఫస్ట్ టైం అండి మన ఇంట్లో ఇంత పెద్ద టీవీ అనేది ఇప్పుడు పెట్టడం. దానివల్ల మనకైతే చూడడానికైతే ఒక మంచి వావ్ ఫీలింగ్ అయితే కలిగింది. ఒకసారి అయితే ఇంట్లో లైట్లన్నీ బంద్ చేసి అదొకటే ఉంచడం వల్ల ఒకసారి బ్రైట్నెస్ రావడం వల్ల చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. మీకోసం అయితే నేనైతే ఏదైనా ఒక వీడియోని అయితే 4K కంటెంట్లో ప్లే చేసి అయితే చూపిస్తాను. ఒకవేళ మీకు నచ్చిందంటే కంపల్సరీగా యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోని అయితే
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని విషయాల కోసం ఇదే కాకుండా మిగతా విషయాల కోసం చూస్తూ ఉండండి. ఇంకా దీంట్లో నేను ఎటువంటిది పర్చేజ్ చేసినా కంపల్సరీ అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అది నచ్చకపోతే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికోసం నేను ఇంకా వేరేదైతే క్రియేట్ చేస్తాను పర్సనల్ ఛానల్ అనేది. అని నాకు తెలిసి అంత అవసరం లేదనుకుంటా. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడో ఒకటి కొంటాం. మళ్ళీ మళ్ళీ కొనాలంటే మళ్ళీ ఒక 5-10 ఇయర్స్ పడుతుంది. కాకపోతే ఇది ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను ఇలా క్రియేట్ చేసి దీంట్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వ్యూ అనేది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. 4K కంటెంట్ అయితే ప్లే చేస్తున్నాను, ఎలా ఉందో. అంటే కెమెరాలో వచ్చేసి అంత బాగా రికార్డ్ అయ్యి ఉండకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. అదే లైవ్గా చూసినట్లయితే పిన్ టు పిన్ డీటెయిల్స్ అయితే చాలా అంటే చాలా అక్యురేట్గా అవపడుతున్నాయి ఫ్రెండ్స్ ఇది. అలాగే మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.